వరంగల్ జిల్లా నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతిమయాత్రకు భారీగా జనం తరలి రావడంతో పార్టీల అంచనాలు పెరిగాయి. వచ్చిన జనాన్ని ఓటు బ్యాంకుగా మార్చే ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీపై కొన్ని బృందాలు ఇప్పటి నుంచే సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టాయి. మరోవైపు అక్కడ పాగా వేసేందుకు బీఆర్ఎస్లోని కొందరు నేతలు అంతర్గతంగా వ్యూహరచన చేస్తున్నారు. నర్సంపేటలో మారుతోన్న రాజకీయాలపై ఇన్సైడ్ స్టోరీ. వరంగల్ జిల్లా నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గత నెల 31న హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మరణించారు. ఇది పార్టీ శ్రేణుల్లో శూన్యతను నింపింది. ఉద్యమ నేతగా దూకుడు రాజకీయాలు చేసేవారు. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలో అలాంటి నేత లేరనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే నేత గొంతు మోగబోవడంతో స్థానిక క్యాడర్ భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. నియోజకవర్గంలో వ్యక్తిగత ఇమేజ్ ఉన్న నేతగా అందరితో మమేకమయ్యేవారు. దీంతో పార్టీ బలంగా ఉండేది. దీనిని నిలబెట్టడం ఇప్పుడు గులాబీ పార్టీకి పెద్ద సవాలే. బీఆర్ఎస్ తరపున పెద్ది సుదర్శన్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసే నేతను ఎంపిక చేయడం పార్టీకి కీలకంగా మారింది. అయితే అధికారిక లాంఛనాలతో జరిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు అనూహ్య జనం తరలి రావడంతో అంతా బీఆర్ఎస్ వారేనని పార్టీ నేతలు లెక్కలు వేసుకున్నారు. తమకు ప్రజాదరణ తగ్గలేదని మాట్లాడుకున్నారు. పనిలో పనిగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు నర్సంపేటలో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న ఎస్సీ సామాజిక వర్గం కావడంతో పార్టీ టికెట్ ఇస్తే మినహా ఇక్కడ పోటీ చేసే అవకాశం లేదు. కానీ జనరల్ స్థానం కావడంతో అగ్రవర్ణాలకే టికెట్ ఇవ్వొచ్చన్న చర్చ సాగుతోంది. అందుకే ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రితో పాటు ఓ ఎమ్మెల్సీ నర్సంపేటలో పాగా వేయాలని చూస్తున్నారు. ఒకవేళ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సమీకరణాలు మారతాయని అంచనాలు ఉన్నాయి. నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు ఉన్న స్థానిక బలం తమకు కలిసి వస్తుందన్నది నేతల అంచనా. అయితే నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవడంతో ఉమ్మడి జిల్లా నాయకులు ఈ స్థానంపైన కన్నేశారని సమాచారం. కానీ గులాబీ దళంలో అంతర్గత పోటీ తలెత్తి విభజన సంకేతాలు కనిపిస్తే కాంగ్రెస్ కు లాభమన్న చర్చ జరుగుతోంది. దీంతో ఇదే అదునుగా అధికార పార్టీ నేతలు నియోజకవర్గంలో తమ స్థానాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత స్థానిక బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని హస్తం పార్టీ నేతలు కాచుకు కూర్చున్నారు. మాజీ ఎమ్మెల్యే అంతిమయాత్రకు వచ్చిన జనం కేవలం సానుభూతితోనే వచ్చారే కానీ అదంతా ఓటు బ్యాంకుగా మారదనేది కాంగ్రెస్ నేతల అంచనా. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్తోనే పార్టీలకు అతీతంగా జనం అంతిమయాత్రకు తరలివచ్చారని వినిపిస్తోంది. వచ్చిన వారంతా బీఆర్ఎస్ కార్యకర్తలు కాదన్న చర్చ సాగుతోంది. ఇంత ప్రజాదరణ ఉన్న పెద్దికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని అంటారు. తెలంగాణ ఉద్యమకారుడికి కేసీఆర్ సర్కార్ తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వకుండా చనిపోయిన తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హడావుడి చేయడం ఏంటన్నది ఓరుగల్లు ఉద్యమకారుల ప్రశ్న. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ నర్సంపేటలో పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీ నేతలు ఈ సీటుపై కన్నేశారు. స్థానికంగా ఉన్న రాజకీయ కుల సమీకరణాలు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ప్రభావం చూపుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, బీఆర్ఎస్ పటిష్టతకు ప్రయత్నాలు, బీజేపీ పెరుగుదల, ఈ 3 అంశాలు నియోజకవర్గ భవిష్యత్తును నిర్ణయిస్తాయన్న చర్చ జరుగుతోంది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ ముగియక ముందే రాజకీయ పార్టీల నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీపై చర్చించుకోవడంపై విమర్శలకు తావిస్తోంది. మొత్తంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత నర్సంపేటలో వాట్ నెక్స్ట్ అన్నదానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. నర్సంపేట భవిష్యత్ రాజకీయాలను పరిశీలించాలి.